ప్రైమ్ టైమ్ న్యూస్ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రచారంలో శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరంను జిల్లా కేంద్రం చేయడం కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్నానని చెప్పారు. తన పదవి కంటే భీమవరం అభివృద్ధి ముఖ్యమని వెల్లడించారు. చంద్రబాబు, పవన్ ప్రజలను మోసం చేస్తున్నారని, వారి మేనిఫెస్టో కూడా ఒక బూటకమని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తాను అఖండ విజయంతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. జగన్ మరోసారి సీఎం అవుతారని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఎవరు ఆగద్దు, నడవాలండి. మేము ముందుకు వస్తున్నారండి. చూసుకోండి, ఎక్కడ ర్యాలీ ఆపద్దండి దయచేసి. మనం ఇంకా సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, అలాగా ఇలాగా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఇవాళ బ్యాంకుల ద్వారా బ్యాంక్ అకౌంట్లో పడితే బ్యాంకుల్లోకి వెళ్ళి ఆ వృద్ధులు మరి పెన్షన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఆడికి వెళ్తే ఏదైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ అవి కానీ చూస్తూ ఉంటే ఈ రాక్షసులకి ఇప్పటికి ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఈ శాడిజం అంటే పేదలను ఇబ్బంది పెట్టాలి, వృద్ధులను ఇబ్బంది పెట్టాలి. ఇంకా వీళ్ళ శాడిజం ఎంతవరకు పోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపితే ఎవరు వస్తారు, నిన్ను చంపితే అడిగేవాడు ఎవడు అన్నట్టుగా మాట్లాడుతూ పేదల మీద కక్ష, అవ్వాతాతల మీద కక్ష ఎంతగా ద్వేషం పెరిగిపోయిందంటే ఈ ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారిని భౌతిక ఎన్నైనా మాట్లాడతాడు. మళ్ళీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఇటువంటి వ్యక్తిని కనుక మనం ప్రజలు తరిమి కొట్టకపోతే కనుక ఆ కూటమిని, ఎందుకంటే వాళ్ళ ఒక మేనిఫెస్టో విడుదల చేస్తే ఆ మేనిఫెస్టోకి సంబంధించి బీజేపీ వాళ్ళు దాన్ని ముట్టుకోమన్నారు. దాంట్లో ఆయన మోడీ గారి ఫోటో కూడా ఇవ్వద్దన్నారు. అంటే ఇక్కడ ఏదైతే వాళ్ళ హామీలు ఇచ్చారో ఆ హామీలకి మాకు సంబంధం లేదని చెప్పేశారు. మరి ఇంకా బీజేపీ వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి దాన్ని ముట్టుకోమని అన్నారు. ప్రజలు కూడా తెలివిగా ఆలోచించాలి. మీరు కూడా దాన్ని టచ్ చేయకండి, దాన్ని నమ్మకండి అని చెప్పి కోరుకుంటున్నాను.